ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం, జనసేన చాలా ఇదిగా చేశారు, దాని గురించి ఫైట్ చేశారు, దాన్ని రద్దు చేశారు. సరే, దీని గురించి ఒకసారి దీని గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఇంకోసారి కొద్దిగా బ్రీఫ్గా చెప్తా. యాక్చువల్గా ఈ భూమి స్థిరాస్తులు అంటే ఇల్లు లేదా భూమికి సంబంధించి ఎటువంటి వివాదాలు ఉండకుండా నిర్ణయం తీసుకోవడం కోసం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2019 తర్వాత అన్ని రాష్ట్రాలకి దీని మీద ఇటువంటి ఒక చట్టాన్ని చెయ్యండి అని అన్ని రాష్ట్రాలకు చెప్పింది. కొన్ని రాష్ట్రాలు చేసాయి. 2018లోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. సరే, అది అమలు చేసేలోపు ఎన్నికలు రావడం, ప్రభుత్వాలు మారిపోవడం, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీని మీద తెలుగుదేశానికి అనుబంధ సంస్థగా పనిచేస్తున్న ఈనాడు అన్నదాత ప్రోగ్రాంలో కూడా ఈ చట్టాన్ని సమర్థిస్తూ కూడా ప్రోగ్రాం కూడా చేసింది. అఫ్కోర్స్ తర్వాత ఆ వీడియో తీసేశారనుకోండి యూట్యూబ్లో నుండి. సరే, ఇప్పుడు ఏమైందంటే అందులో ఉన్న ఒక లొసుగు ఏంటంటే, ఇది కొంచెం బ్రీఫ్గానే ఉంటుంది, కొంచెం వినండి. అందులో ఏంటి, ఎవడైనా మన భూమి మీద మాది అని కేసు వేస్తే అది మనదే అని మనం నిరూపించుకోవాలనేది ఆ చట్టం చెప్తుంది. ఇందులో భాగంగా ఏంటి, సబ్ కలెక్టరు లేదా జాయింట్ కలెక్టరు, ఎంఆర్ఓలు, విఆర్ఓలతోటి, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీళ్ళతోటి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం. అందులోనే మనం కేసు నడుస్తుంది. అక్కడ అనుకూలంగా అక్కడ మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మనం కోర్టుకి వెళ్ళే అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళాలంటే హైకోర్టుకే వెళ్ళాలి. హైకోర్టు అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. కింది కోర్టుకు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. ఈ చట్టంలో ఉన్న మెయిన్ లోసుగా అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పేరు మార్చారు. ఇందులో ఏంటంట ఈయన చెప్పేది అంటే, ఈయన చెప్పిన దాంట్లోనే బూతుంది. ఏంటి, కబ్జాదారులు ఏదైనా భూమిని కబ్జా చేస్తే అది మాదే అని కబ్జాదారు కబ్జాదారుడని మీరే అంటూ మళ్ళీ నిరూపించుకోవాలి మీరే అని అనడం ఏంటి? ఇది కదా బూతు అని చెప్పడంలో. కబ్జాదారుడే భూమి నాదని కబ్జాదారుని నిరూపించుకోవడం అంటే అసలు ఏంటి, అసలు ఆ పదమే తప్పు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పేరు వెళ్లకుండా చేయడం కోసం మళ్ళీ ఇదే చట్టాన్ని తీసుకురావడం కోసం చేస్తున్న ఒక చిన్న మెలికే. అంటే కొత్త సీసాలో పాత సారాయి అంటారు చూసారా, సేమ్ అనమాట. ఇప్పుడు సింపుల్ పని, ఈ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన చట్టం ప్రకారమే చెప్పుకుందాం. ఇప్పుడు భూమి నీదబ్బా, ఈ వీడియో చూస్తున్నావు కదా, భూమి నీకు ఉంది, 1 ఎకరం భూమి ఉంది. నేను అధికారులు, అవినీతిపరులు, నిజాయితీపరమైన అధికారులు మనం ఏం చేయలేము, కానీ అవినీతిపరులైన అధికారులు ఉన్నారనుకుందాం. వాళ్ళకి డబ్బులు పడేసి నేను డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటాను, దొంగ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా క్రియేట్ చేసుకుని నేను నీ మీద కేసేస్తా. నువ్వే భూమిని కబ్జా చేస్తావు, భూమి నాదని కేసేస్తా. అప్పుడు కబ్జాదారుడు నువ్వు అవుతావు. నువ్వు నిరూపించుకోలేదు, నా భూమి నీదే నువ్వు నిరూపించుకోవాలి. ఏ రైతే ఉన్న పొలరాలు కొట్టుకోవడానికి. అంటే ఇలాంటి పనికి మాలిన మాటలు, అంటే ఈ మాట అనకూడదు కానీ ఈ ఎదవ రాజకీయాలు మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి. నేను అధికారంలో లేనప్పుడు రాష్ట్రం నాశనం అయిపోవాలనుకునే విధానమే చంద్రబాబు నాయుడు గారు అయినా జగన్మోహన్ రెడ్డి గారిని. ఇదే నాకు అసలు నచ్చడం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి పదబంధాలు మానేసి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లోనే అతిపెద్ద బూత్ ఇంతగా చెప్పారు. అధికారులతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి అక్కడ తేడాగా వచ్చిందంటే డైరెక్ట్గా హైకోర్టులో కేసు వేసే విధానం ఉంది, అది తీసేయండి. ఇక పెట్టండి, అధికారులతో ట్రిబ్యునల్ పెట్టండి. ఆ ట్రిబ్యునల్లో ఖచ్చితంగా అవినీతిపరులైన అధికారులకు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి అధికారి నిజాయితీగా ఏమి ఉండడు, కనీసం ఒకరిద్దరైనా అవినీతిపరులు ఉంటారు. ఆ ఒకరిద్దరు అవినీతిపరులు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ ట్రిబ్యునల్ విధి విధానాలు, గైడ్లైన్స్, మార్గదర్శకాలు అన్ని రూల్స్, రెగ్యులేషన్, షరతులు, నియమాలు, నిబంధనలు అన్నీ చాలా పటిష్టంగా పెట్టి ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయండి. అక్కడ తీర్పు వచ్చింది, నాకు నచ్చలేదు,
నాకు కింది కోర్టుకి వెళ్ళే అవకాశం ఇవ్వండి, డైరెక్ట్గా హైకోర్టు కాదు, కింది కోర్టులోనే వెళ్ళే అవకాశం నాకు ఇవ్వండి. అలాంటి మార్పులు ఏమైనా తీసుకొచ్చే చట్టాన్ని తీసుకురండి. కానీ కబ్జాదారుడు కబ్జా చేసి ఆ భూమి నాది అని కబ్జాదారుడు నిరూపించుకోవాలంటాం ఎన్ని బూతు. కాబట్టి ఈ విధానాన్ని వదిలేయాలి. మేము అధికారంలో లేకపోతే రాష్ట్రం నాశనం అయిపోవాలనుకునే విధానాన్ని వదిలేసి ఇంకో వీళ్ళు ఇంత చేశారు కదా, మేము ఎంతకన్నా గొప్పగా చేస్తాం అనే విధానంలో వెళ్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంటే ఇద్దరికి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను. మరి వీళ్ళు ఏమన్నా చట్టంలో అలాంటి మార్పులు తీసుకొస్తారా, లేదంటే కొత్త సీసాలో పాత సారే విధానాన్ని అవలంబిస్తారా అనేది చూద్దాం.